ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత సీతారాముల్ని పల్లకిలో అయితే ఎక్కించి ఊరు మొత్తం తిప్పుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అక్షయ్ ఫ్యామిలీ మొత్తం సీతారాముల పల్లకిని ఎత్తుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మొత్తం ఊరు మొత్తం తిరుగుతూ ఉంటారు. ఇంతలో అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అవని మాత్రం చాలా సంతోషంగా వాళ్ళతో వెళ్తూ ఉంటుంది. అది చూసి తట్టుకోలేక అక్కడున్న పల్లవి మాత్రం ఇద్దరు రౌడీలని పెట్టించి, మీరు ఆ పల్లకిని ఎలాగైనా సరే కింద పడేటట్లే చేయాలి అని చెప్పేసి, కింద పడిపోయేటట్లే చేయాలి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళు అయితే సరే మేడం, చూసుకుంటాం, మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అవని మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అనుకుంటూ ఆ పల్లకీని ఎత్తుకుంటూ మరీ చాలా సంతోషంగా జై జైలు కొడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం ఏంటి వీళ్ళు రెడీగా ఉన్నారా అని చెప్పేసి వాళ్ళ వైపుకు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళు మాత్రం తాడును కట్టేసి వాళ్ళు వచ్చేటప్పుడు ఆ తాడుని లేపుతూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి కింద పడిపోతూ ఉంటారు. కానీ ఏంటి ఇలా జరిగిందే, ఇప్పుడు విగ్రహాలు పడిపోతున్నాయే అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా జరిగింది, ఆ విగ్రహాలు ఇలా పడిపోతున్నాయా ఏంటా అని చెప్పేసి అనుకుంటే అందరూ అక్కడున్న వాళ్ళు చాలా కంగారు పడిపోతూ ఉంటారు.